దొండకాయ రోటి పచ్చడి రైస్‌లోకి అయితే మొత్తానికి తిని పడేయొచ్చు. ఈ రోటి పచ్చడి అంత కమ్మగా ఉంటుంది. వీటిని తయారు చేసుకునే విధానం వచ్చేసి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, 1 కప్పు దొండకాయ ముక్కలు, అలాగే సగం కప్పు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని, వీటిని పూర్తిగా సగభాగం వేగిన తర్వాతకి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని, 2 నిమిషాలు వేగిన తర్వాతకి మూత పెట్టి మగ్గిచ్చేసుకున్న తర్వాతకి ఇవి ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు టమాటో ముక్కలు, అలాగే నానబెట్టిన చింతపండు, చిన్న సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని, కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు ఇలా మగ్గిచ్చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కడాయి వేసుకొని పల్లీలు వేపుకున్న తర్వాతకి ఈ చట్నీ మొత్తానికి ఇక్కడ రోట్లో నూరేస్తున్నా నేనైతే. పల్లీలు కూడా ఇందులో వేసేసుకొని సాల్ట్ వేసి తగినంత మెత్తగా నూరుకున్న తర్వాతకి ఇలా దొండకాయలు కూడా వేసి కచ్చా పచ్చగా నూరుకున్న తర్వాత చివరిగా టమాటో ముక్కలు కూడా వేసుకొని మెత్తగా నూరుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీతో నోటికి కమ్మగా దొండకాయ పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన లైక్, షేర్, సబ్స్క్రైబ్.